పిఎంసి ప్రేక్షకులకు, ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం మధిర పట్టణంలో దనిశెట్టి భాస్కరరావు గారు, ఆయన రిటైర్డ్ టీచర్. వారు ఎంతో కాలంగా ధ్యానం చేస్తూ వారి యొక్క అద్భుతమైనటువంటి అనుభవాలు పంచుకోవడం కోసం ఈరోజు పిఎంసి ముందుకు వచ్చారు. నమస్కారం భాస్కరరావు గారు. ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి. మా నాన్నగారు ఫార్మర్ అండి, మా అమ్మగారు హౌస్ వైఫ్, ఇంకా మా వైఫ్ హెల్త్లో పనిచేస్తారు. నేను 2025 మేలో రిటైర్ అయ్యాను. టోటల్గా 30 years వర్క్ చేశాను యాజ్ ఏ టీచర్గా. నేను 2001లో ధ్యానంలోకి వచ్చానండి. ఓకే సార్, మీరు ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు? ధ్యానంలో మీరు పొందినటువంటి అనుభవాలు, ధ్యానానికి ముందు మీ జీవితం, ధ్యానం తర్వాత మీ జీవితం. ధ్యానానికి ముందు ఒక మామూలుగా ఎవరో చనిపోయారు గ్రామంలో అంటే భయపడేవాళ్ళం, ఇంకా అక్కడికి చేరాలనుకున్నా కూడా భయపడేవాళ్ళం. ధ్యానం తర్వాత మరణ భయం అనేది లేదు, ఎవరైనా ఒకటే అనేది ఉంది. ఈ యూనివర్సల్గా మేము దాన్ని టేకప్ చేసేవాళ్ళం. ఇంకా ఏంటంటే ధ్యానం చేసిన తర్వాత ఏది మాట్లాడినా ఆలోచించి మెచ్యూరిటీగా మాట్లాడాలి అనే ఒక భావన నా మనసులో ఉండి వచ్చింది. సో మీరు ధ్యానంలోకి అసలు ఎందుకు రావడం జరిగింది? ధ్యానంలోకి రావడానికి కారణం? మనకి మధిర వాసవి కళ్యాణ మండపంలో పత్రిజీ మాకు అప్పుడు మీటింగ్ పెట్టారు. ఆ పత్రిజీ గారు పెట్టిన తర్వాత మాకు మా ఇంటి పక్క నైబరు సత్యవతి మేడం అని, ఆ మేడం నన్ను బాగా ప్రోత్సహించారు. అక్కడ ఉన్న క్యాసెట్లు కనుక ఇని ఫెరిక్ ఆక్సైడ్ క్యాసెట్లు ఉండేవి. ఆ ఫెరిక్ ఆక్సైడ్ క్యాసెట్లతోని అవి మేము డైలీ స్కూల్లో మా పిల్లలకి ఆ టేప్ రికార్డులో వినిపించుకుంటూ ఈవినింగ్ అవర్స్లో ధ్యానం నేర్పేవాళ్ళం. ఫస్ట్లో ధ్యానం అంటే ఏంటో అదంతా ఒక రకంగా పిల్లలకి, మా స్టాఫ్కి అనిపించేది. తర్వాత వాళ్ళు కూడా ధ్యానం చేయటం అలవాటు పడ్డారు, బాగుంది. అంతకుముందు వాళ్ళకి హెడేక్ ఉంది కూడా అనిపించిందంట, ఇది చేశాక తగ్గిందని చెప్పేవాళ్ళు. అది సార్. తర్వాత మీరు పత్రిజీని ఎప్పుడు కలిశారు? సో పత్రిజీతో మీ ప్రయాణం. పత్రిజీని మొదటిసారిగా కర్నూలు పట్టణంలో ఆయన గారిని మదర్ కూడా వచ్చారు. మదర్ వచ్చినప్పుడు దగ్గరగా చూడలేకపోయాను. దట్ కర్నూలు వెళ్ళాక అక్కడ ఆయన గారితో మాట్లాడటం, కలవటం, మీరు ఏం చేస్తారని పర్సనల్గా మాట్లాడటం జరిగింది. నన్ను ధ్యానం చేయమని బాగా చేశారు. ఆ తర్వాత అప్పటి నుంచి ఒక శాకాహారిగా, ఒక పిరమిడ్ తోని ధ్యానం చేసేటట్లుగా ఆయన్ని మమ్మల్ని ఉత్సాహపరిచారు. అప్పటి నుండి దాదాపు మాకు మంచిగా అనిపించింది లైఫ్ స్టైల్లో. ధ్యానం కనుక లేకపోతే నా లైఫ్ ఇంకొక రకంగా ఉండేదేమో. భయంగా బ్రతుకుతూ ఉండే మనిషి ధ్యానం కనుక చేస్తే ఖచ్చితంగా నాలాగనే మెచ్యూరిటీగా, ఆలోచనల్లో తట్టుపాటు లేకుండా ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఫేస్ చేయగలడు అనేది ధ్యానం మాత్రమే నేర్పుద్ది. ఇక ధ్యానం తర్వాత అది నేర్చుకున్న తర్వాత మనిషికి ముందు వెనక ఏ భయం ఉండదు. దేవుడు కనపడడో కానీ మనకి ధ్యానం చేసిన తర్వాత ఈ ప్రకృతి మీద, మనకే విశ్వాసం కలుగుద్ది. మన శక్తి మనకే అర్థమైపోద్ది. ఓకే సార్, వండర్ఫుల్. సో ధ్యానం చేస్తే ఆ దేవుడు అనేవాడు మనమే అని తెలుసుకుంటాం. ఆ ధ్యాన శక్తి మనలోనే ఉంది, దాని ద్వారా ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలం అనేటువంటి ధైర్యం. అలా మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మా మిస్సెస్, మేము పొద్దున్నే క్యారేజీ దగ్గర నుండి ఇద్దరికి జాబులు ఒత్తిడిగా ఉండేవి. ఆ ఒత్తిడిలో ఒక్కోసారి మా టెన్షన్ వల్ల మా బ్రెయిన్ కానీ నర్వ్స్ కానీ వైబ్రేషన్స్ అయ్యాయి. మాకు ఒకటే అన్నమాట,
ఆమె కూడా చాలా ఒక 10 సంవత్సరాలు చేసి మళ్ళీ ఆగిపోయారు. కానీ నేను మాత్రం కంటిన్యూగా చేస్తున్నాను. మనసుని స్థిమితంగా, శరీరాన్ని చలనంగా ఉంచుకునే పద్ధతిలో మేము ఎప్పుడు ఉంటాం. ఈ పద్ధతి ఖచ్చితంగా ధ్యానంలోనే ఉంటుంది, ఇంకా ఎక్కడ ఉండదు. ఏ పద్ధతి ఎవరు చెప్పరు, ఖచ్చితంగా పత్రిజీ గారే దీనికి మంచి ఇదనమాట. ఇంకోటి ఏంటంటే, అన్నిటికన్నా మనిషి జీవన విధానంలో శాకాహారి మాత్రం ఇది మాత్రం చాలా మీరు శాకాహారిగా ఉంటే మాత్రం, ఎందుకు మీరు శాకాహారిగా ఉండ మా స్టాఫ్ అడిగినప్పుడు మీరు ఎందుకు తీసుకున్నారు అన్నప్పుడు, ఎదుట జీవి ప్రాణం తీసి అది ఎలా అంటే జీవహింస మహాపాపం. అది ఏదైనా సరే జీవహింస మహాపాపం అని ఒక దృఢ నిశ్చయంతో అన్నీ చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే కొంతమంది మనల్ని వ్యతిరేకంగా ఏమండి అది తినాలంటే బలం, ఇది తినాలంటే బలం అన్నా కూడా, దానికన్నా మంచి బలమైన వస్తువులు ఉన్నా కూడా, ఒకసారి పత్రిజీ ఒక మాట అన్నారు. ఏమన్నా అన్నారంటే, ఏనుగు శాకాహారి, సకల జీవరాశుల్లో ఏనుగు మహాబలశాలి, కానీ ఒక్క గ్రామం కూడా మాంసాన్ని అది ముట్టదు అని చెప్పారు. అదే నాకు స్ఫూర్తి అనమాట. దానికన్నా మాంసం కన్నా బలమైన వస్తువులు ఉన్నాయి. అవి వదిలిపెట్టి మనిషి ఎదుటి జీవరాశులను చంపి తిని ఆనందం పొంది వాటి ప్రాణాలతోని అల్లల్లాడిచ్చే బదులు వాటిని జీవరాశుల్ని ఒక సేఫ్టీ జోన్లో ఉంచడమే అన్నిటికన్నా మహాపుణ్యం. మహాపాపం ఏంటంటే ఎదుటి మనిషిని శారీరకంగా, మానసికంగా బాధ పెట్టడమే మహాపాపం. సో పిఎంసి ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం? మనకి ఎన్ని పనులున్నా కూడా రోజు ఎంతో కొంత ధ్యానానికి కేటాయించి మంచి శాకాహార భోజనం మనం తీసుకోవటం కాకుండా, ఎదుట వ్యక్తులను కూడా, పక్కవారిని, ఎదుటి వాళ్ళని కూడా వాళ్ళకి దాంట్లో ఉన్న మెలకువలు చెప్పి తీసుకోమంటంలో, వాళ్ళని ఉత్సాహపరచడంలో మనం మంచి ధ్యానం కింద లెక్క అనమాట. సో పిఎంసి గురించి మీ మాటల్లో, పిఎంసి మెడిటేషన్ ఛానల్ గురించి. పిఎంసి మెడిటేషను దాదాపు 200 దేశాల్లో ఇది టెలికాస్ట్ అవుతుంది. అందరికీ ఎంతో కొంతమంది ఇది ఒక మెసేజ్ కనుక చేరితే ఒక ఫలప్రదంగా ఉంటుందని, లోక కళ్యాణం మంచిగా ఉంటుందని, సమస్త జీవరాశులకి మంచిగా ఉంటుందని ఆశిస్తూ వీరికి ఈ పిఎంసి వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు మీ అద్భుతమైనటువంటి అనుభవాలు మాతో పంచుకున్నందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. చూస్తూనే ఉండండి పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం.